శ్రీశైలం మండలం సున్నిబెండ గ్రామంలో ఏపీ జెన్కో కాలనీలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. నిన్న రాత్రి 8:30కి ఏపీ జెన్కో కాలనీ కాంపౌండ్ గోడపై చిరుత కనిపించింది. నైట్ వాకింగ్కి వెళ్లిన వారికి కాంపౌండ్ గోడపై చిరుత కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు కాలనీవాసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు స్థానికులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. రాజేంద్ర, శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామ సమీపాన చిరుతపులి సంచారం కొనసాగుతూనే ఉంది. ఇదంతా కూడా నల్లమల్ల శివారు ప్రాంతం కావడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా చిరుతలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. అయితే గతంలో కేవలం అడవిలో ఉండేటివి, రాత్రి సమయాల్లో మాత్రమే బయటకు వచ్చి తమ ఆహార అన్వేషణ కొనసాగించేవి. కానీ తాజాగా సమయం సందర్భం లేకుండా చిరుతలు సంచరించడంతో ఇటు శ్రీశైలానికి వస్తున్నటువంటి యాత్రికులు, భక్తులతో పాటు అలాగే కాలనీ వాసులు ఎవరైతే సున్నిపేటకు సంబంధించినటువంటి కాలనీ వాసులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా జెన్కో కాలనీలో గత రాత్రి చిరుత సంచారం సాగుతుంది. అక్కడ కాలనీలోకి ఉన్నటువంటి కుక్కలను, పెంపుడు కుక్కలను కానివ్వండి లేదా వీధి కుక్కలను కానివ్వండి, వీటిని వచ్చి రోజు పట్టుకొని తినేళ్తుందని చెప్పేసి, అలాగే ఎవరైతే రాత్రి సమయంలో డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుక్కలు అరవడంతో, అలికిడి కావడంతో అక్కడ చూశారు. చిరుత యథేచ్ఛగా గోడపైన కూర్చొని సంచరిస్తున్నటువంటి తీరును ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమ కెమెరాల్లో బంధించారు. అక్కడి నుంచి పెద్దగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. మరోవైపు ఈ సంఘటనను అక్కడ స్థానిక అటవీ అధికారులకు కూడా సమాచారం అందించారు. వెంటనే వారందరూ కూడా సంఘటనా స్థలానికి వచ్చి చిరుత పాదముద్రల ఆధారంగా వారు నిర్ధారణ చేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా ఒక్కొక్కరికి కూడా బయటికి రాకుండా గుంపుగా సంచరించండి అని చెప్పేసి కూడా వాళ్ళు అందరికీ కూడా సూచించారు. మొత్తానికి మాత్రము తాజా సంఘటనలతో కాలనీ వాసుల్లో అలాగే గ్రామస్తులందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత వరకు ఏదైనా అవసరం ఉంటే తప్ప మాక్సిమం రాత్రి సమయాల్లో మాత్రం బయట తిరగకండి అని చెప్తున్నారు. కానీ ఇది తమకు తరచూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు చిరుతలు కానీ లేదా ఎలుగుబంట్లు కానీ సంచరిస్తూనే ఉన్నాయి. దానివల్ల తమ తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం. ఎప్పుడైనా దాడులు చేస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్న వారికి మాత్రము భరోసా ఇచ్చే వారికి అరవవుతున్నారు. కాబట్టి అటవీ అధికారులు దీనికి సంబంధించి చిరుతలు అడవిలో నుంచి గ్రామంలోకి రానివ్వకుండా ఆ ట్రెంచ్ అనేది కొంచెం కంచె పెద్దగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర. థ్యాంక్ యూ హరికృష్ణన్.